హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలండి. ఉన్నారు చేయవలసిన అందరికీ ఉన్నారండి. ఈ యొక్క ఉపవాస కోరికలు ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం బలపడి దేవుని రాజ్యం వరకు సిద్ధపడుట కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్పండి? దేవుని రాజ్యం వరకు సిద్ధపాటు కలిగి ఉండడం కొరకు. ఒకరోజు యేసు ప్రభువారిని తన శిష్యులు ప్రార్థన చేయడం నేర్పమని చెప్పారు. యేసు ప్రభువారు ఎలాగో ప్రార్థన చేయాలో శిష్యులకు నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు ఆ విషయాలు అక్కడ ఉంటాయి. ఈ ప్రార్థనలో యేసు ప్రభువారు పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిలో నెరవేరును గాక. చాలు. మన ఈ రాత్రి మన అంశం ఏంటంటే దేవుని చిత్తం అంటే ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలి అంటే మనం అభిమానులా ఉండకూడదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. మనం ఏదో కష్టాలలో ప్రభువుని నమ్ముకుని వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు, ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? యేసు ప్రభువారిని శిష్యులు ప్రార్థన చేయడం నేర్పమంటే ఆ ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి యందును నీ చిత్తము నెరవేరును గాక అని యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన. దేవుని చిత్తం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మొట్టమొదటిది ఏంటంటే మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వానికి దూరముగా ఉండుటయే ఇది దేవుని చిత్తం. లోకంలో ఎక్కడ చూసినా పరిశుద్ధత లేదు. లోకంలో ఏమాత్రం కూడా నీతి నియమాలతో పని లేదు. లోకం ఎవరికి ఇష్టం వచ్చినట్టు అటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోసినట్టుగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే హలో ఏనండి, లోకంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ అనేకమైనటువంటి నామకార్థ క్రైస్తవ సంఘాలలో కూడా ఎలా ఉన్నారు అని అంటే ఏ మాత్రం కూడా పేరుకు క్రైస్తవులే కానీ ఏం లేదు, అక్కడ పరిశుద్ధత అనేది లేదు. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో జారత్వమునకు దూరముగా ఉండుట అది దేవుని చిత్తం. పాస్టర్ గారు ఒక మీటింగ్ వెళ్ళాలి, మన ఆత్మీయ తండ్రి గారు మీటింగ్ వెళ్ళాలి. ఒక ఆయన డేట్లు అడిగితే 3 రోజులు కూటాలు అక్కడ. ఫస్ట్ రోజు నాకు ఖాళీ లేదని చెప్పారు. అయితే మీరే రావాలండి, టీంతో రావాలండి, ఆర్కెస్ట్రా కూడా మీరేనండి అని చెప్పేసి. అంటే ఆర్కెస్ట్రా అంటే మొదటి రోజు నేను పంపిస్తాను కానీ నేను మాత్రం 2వ రోజు వస్తాను, 3వ రోజు 2 రోజులు ఉంటానని చెప్పేసి అన్నారు. అని అంటే ఆర్కెస్ట్రా అందులో ఒక్కనే నేను. స్తోత్రం. నువ్వు కాల్ ప్లేసే. కానీ ఇంకొక బ్రదరు కొయ్యలుడు, ఆయన క్యాషియో ప్లేయర్, మా ఇద్దరిని ముందు రోజు పంపించారు. మేము అక్కడ ఎవరు అనమాట అండి, 5 జిల్లాలు అనమాట. రైతులు అక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే నేను కాల్ పెడుతున్నాను, నా బ్రదరు క్యాషియో ప్లే చేస్తున్నారు. అక్కడ చక్కగా ఇలాగే యూత్ వారు ఉన్నారు, మంచిగా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అక్కడ పాస్టర్ గారు అక్కడ నడిపించే ఒక ఆయన మంచిగా కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. వేరే పాస్టర్ గారిని అక్కడికి పిలిచారు, వాకింగ్ చెప్పడానికి పిలిచారు. వాకింగ్ చెప్పడానికి పిలిస్తే మొదటి రోజు ఉదయం మీటింగ్ జరిగింది. యవనస్తురాలు అందరూ మంచిగా ఫుల్గా ఎక్కలేని డెకరేషన్ చేసుకుని చక్కగా లైన్లో కూర్చున్నారు. పెద్ద పెద్ద పూలదాన్లు కూడా పెట్టుకుని ఏమండి ఫుల్గా మేకప్ అయిపోయి కూర్చున్నారు. అందులో ఒక యవనస్తుడు పాట పాడుతున్నాడు, చూడాలి
అని ఆ లెంక చూసుకుంటా మెలికలు తిరుగుతుంటే నేను కాంగు పడుతున్నాను కానీ లోపల రగిలిపోతున్నాను. స్తోత్రం. వీడు చర్చిలో పాడుతున్నాడు, యేసుని చూడాలి ఆశానికి పాడుతున్నాడు, కానీ ఎవరు చూసి మెలుగు పెడుతున్నాడు. వీడు అవకాశం దొరికితే నీకెళ్తామని లోపల నాకు మంట రగిలిపోతూ ఉంది. ఇంకా నాతో క్యాష్ వాయించే బ్రదర్, ఆయన ఆత్మపూర్ణుడు, ఆయన పగలకోవటం అయిపోయిన తర్వాత మళ్ళా సాయంత్రం కోవటం నేనే ఆర్టిస్ట్. ఈరోజు ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఆ పాస్టర్ గారు వచ్చారు కానీ ఏదో ఆయన సబ్జెక్టులు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత సాయంత్రం మీరు బర్నబాస్ గారి దగ్గర నుంచి వచ్చారు కదా, పాస్టర్ గారు పంపారు కదా, ఆయన మంచి ఆరాధన చేస్తారు కదా, మీరు ఎవరైనా ఆరాధన నడిపించండి ఒకరు అని చెప్పేసి అన్నారు. నేనన్నాను, మీరు నడిపించండి బ్రదర్ అంటే మీరు నడిపించండి, మీరు నడిపించండి అంటే మేము అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత నాకు లోపల వేడుంది కదండి. స్తోత్రం. హల్లెలూయా. సరే, నేను ఆరాధన గురించి 2 మాటలు చెప్తాను, మీరు ఆరాధన నడిపించండి, ఇద్దరం కలిసి చేద్దాం అన్నాక ఆ బ్రదర్ కూడా ఓకే అన్నారు. ముందు ఆరాధన అంటే ఏంటి? యెషయా 6వ అధ్యాయంలో కెరూబులు సెరపులు, యెషయా ఆయన దర్శనాన్ని చూస్తున్నప్పుడు యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారంట? గాన ప్రతిగానముల చేత ఆరాధిస్తూ ఉన్నారంట. మన దేవుడు ఎవడు? పరిశుద్ధుడు. దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉన్నావు? ఆరాధన అంటే నిలబడి హల్లెలూయా కోరస్ పాడటమే మాత్రమే కాదు. ఆరాధన అంటే పరిశుద్ధ జీవితం. ఆరాధన అంటే దేవుడు సంతోషపెట్టేటువంటి విషయం. ఆరాధన అంటే మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి అని. మొత్తం మీద ఇంకా ఎలా ఉన్నాయి నీ చూపులు, ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన, ఎలా ఉంది నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు అనగానే మొత్తం మీద హలో మొదలుకోవటానికి డెకరేషన్ లేకుండా వచ్చారు యూత్. మెసేజ్ అయిన వెంటనే వెలిగికుండా పాట పాడాడు. బ్రదర్ చాలా బాగా చెప్పారు అని చెప్పేసారు. హలో ఆ రోజు నుంచి మనం మెలుగుగా మానేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి. ఎందుకంటే దేవుని మందిరంలోనే అనేక చోట్ల బయట సంఘాలు ఎలా ఉన్నాయి అని అంటే పరిశుద్ధత లేదు. దేవుని చిత్తం అంటే ఏంటంటే జాలత్వానికి దూరంగా పారిపోవటమే దేవుని చిత్తం. నేను ఒక చర్చి సంఘ జీవితం లేనప్పుడు అప్పుడప్పుడు కాలక్షేపం కోసం మా ఊర్లో ఎప్పుడన్నా మందిరానికి రాసవరం వెళ్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు కొంతమంది యవనస్తులు పాటలు ఇస్తే అమ్మాయిలు అబ్బాయిలు లేచి నిలబడేవారు. అబ్బాయి జుట్టు వేసుకుంది, టీషర్ట్ వేసుకుంది, సగం పంచి కట్టుకుంది, ఎలా నిలబడి మందిరంలో ఎలా నిలబడాలి? ఎలా నిలబడి వాడేమో అలా నిలబడి ఇది అనుకుంటే మరుపలేను మరుపలేను ఏంటి అది పాడేదాను. మరుపలేవయ్యా నీ ప్రేమ చరితాను అంటూ పాడేదేమో యేసు సిలువలో కూర్చిన పాట. ఎలా పాడుతున్నాడు? వాళ్ళు కూడా యేసయ్యా యేసయ్యా. నాకు చిరాకు వచ్చేసింది. హలో ఎందుకు విషయం చెప్తున్నానో తెలుసా? బయట సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? బయట మందిరాలు ఎలా ఉన్నాయో తెలుసా? రైతులో హల్లెలూయా. సంఘాలలోనే క్రైస్తవులము అని పిలువబడుతున్నటువంటి వారే ఎలా ఉన్నారంటే దేవుని చిత్తం అనగా జాలత్వానికి దూరముగా ఏ మాత్రం కూడా పారిపోకుండా ఏం చేస్తున్నారంటే అనేక మంది జాలత్వంలో అపవిత్ర జీవితంలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమని చేయాలంటే పరలోకమందు మీ చిత్తము జరుగుతున్నట్లు భూమి యందు కూడా జరగాలి. స్తోత్రం. అలా జరగాలి అంటే ఏం చేయాలి? ఇదిగో ఆయన చిత్తం అంటే ఒకటి పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. మన చూపు ద్వారా, మన వినికిడి ద్వారా, స్పర్శ ద్వారా పాపం జరగకుండా తనను తాను కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనం దేవుని చిత్తం చేసేవారు. ఆమేన్. హల్లెలూయా. అదే వర్షంలో అదే అధ్యాయంలో మరొక మాట ఇంకేమంటాడంటే ఇంకా క్రిందకు వచ్చేసరికి 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. అలాగే 4వ వచనం కూడా చూస్తే మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామవిలాసి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉండితే దేవుని చిత్తం. ఘటము అనగా కొండ అంటే ఘటము వలె మన దేహాన్ని కాపాడుకోవాలి. మన దేహాన్ని కాపాడుకోవాలి. మనం చేస్తున్న ప్రయాణాలలో లేదంటే మనం తిరుగుతున్నటువంటి మనం మసులుతున్నటువంటి పొలంలోకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగం నిమిత్తం వెళ్ళినా, ఎక్కడ ఉన్నా మన ప్రయాణాల్లో ఏం చేయాలంటే స్పర్శ ద్వారా కూడా పాపం జరగకుండా
మన దేహాన్ని పరిశుద్ధంగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి. లేకపోతే హలో, ఇది దేవుని యొక్క కెమెరాకు దొరికిపోదు. ఏది మన హృదయంలో అంతరంగంలో జరిగేటువంటి పాపం. అందుకే ఏదైనా ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కూడా చేతులు తగలనివ్వకూడదు. గమనిస్తున్న వారు ముఖ్యంగా రాసుకుని పూసుకొని చేయటాలు అవి దేవుని బిడ్డలు అస్సలు చేయకూడదు. ఎందుకంటే తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో అనేది అది దేవుని చిత్తం కనుక. ఎందుకంటే మనం ఎవరు? జీవము గల దేవునికి ఆలయాలు మనం. ఆమేన్, హల్లెలూయా. గుజరాత్ నుంచి ఒక సేవకుడు మాట చెప్పారు, నువ్వు ప్రతిష్ఠితువా, నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఆయన ప్రతిష్ఠితుడు. స్తోత్రం. మన పాస్టర్ చెప్పినట్టున్నారు, మా వాడు ప్రతిష్ఠితుడని చెప్పారు. స్తోత్రం. నువ్వు ప్రతిష్ఠితువా, నీ దేహాన్ని అప్పుడుతో కంటకుండా జాగ్రత్తగా కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విన్నారండి? కాబట్టి మన ఘటం అదే ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనంలో నీ దేహమును చెరుపుదాగిని తొలగించుకున్నాము. కొందరు గుట్కాలు, పాను పరాకులు, ఇంకా మాటున స్మోకింగ్లు, హలో ఏంటంటే దేహాన్ని పాడు చేస్తాయి. ఇంకా నోట బూతులు దేహాన్ని పాడు చేస్తాయి. దేవుని మందిరానికి వస్తూ వింటారండి, చాలా భక్తులు ఉంటారని చాలా మంది. కానీ అప్పుడప్పుడు నోరు వెలిసారనుకోండి, అయ్యో బాబు ఈ మనిషి మన మనిషినా. ఒక ఆవిడ మందిరానికి వచ్చేది, వందనాలు చెప్పడానికి కూడా ఎంత గణనీయంగా చెప్పేదండి. పాస్టర్ గమనించండి, పాస్టర్ వందనాలు వందనాలు, పాస్టర్ వందనాలు అని. ఒకరోజు పాస్టర్ బండి రవి చేస్తున్నారు, నేను బండి మీద వెనకాల కూర్చున్నాను. మా ముందు ఆటో వెళ్తా ఉంది. ఆటోలో ఒక ఆవిడ నక్కమ్మలాగా బక్కగా సన్నగా ఉంది, కానీ ఆటోలో మనం అందరినీ చెక్కేస్తుంది. పాస్టర్ నాతో అంటారు, ఆవిడ మన విశ్వాసం చూడు అన్నారు. మన విశ్వాసం వందనాలంటే ఇంత గణనీయంగా చెప్తుంది ఏంటి, ఇంత గట్టిగా మొత్తం ఆట బొమ్మలాగా అందరినీ గుర్తిస్తుంది. ఎందుకు విషయం చెప్పాను, దేహం చెప్పేది నోట బూతులు. ఒక ఇంటికి వెళ్తే ఆ కోడలు చెప్తా ఉంది, ఒకప్పుడు వెళ్తే మంచి సాక్ష్యం చెప్పింది, ఏమండి మా అత్తగారండి మీ చర్చకి వచ్చేదండి కదండి మారిపోయింది. మరొకసారి మరి అమ్మ మీ అత్తగారిలో మార్పు చూస్తారు కదా, దేవుని మందిరానికి రావాల్సిన టైం ఉందండి, వస్తానండి. మరొకసారి వెళ్తే అమ్మో మా అత్తగారు మీ చర్చకి వస్తాదంట, నోరు వెలిసిందంటే మరి దేవుడు నమ్ముకున్నాడు బూతులు తిట్టకూడదేమో. అది ఏదో నేనేదో నాకు నా మీద ఇలాగంటే ఏంటో మా తల్లి బాగా చెప్పచ్చు కదా చెప్పేది. మీ అత్తగారు చూపించి ఆవిడనే చూపించేది నా మీద చూపిస్తున్నాను. తిట్టకూడదు నేనేమన్నా తిట్టాను, మొహం మరి ఎవరు చిక్కులు చేసుకుంటాను, అదేదో నాతో బాగా చెప్పచ్చు కదా. పైసలో హల్లెలూయా. కాబట్టి దేహాన్ని తెలిపేదానికి దూరంగా ఉండటం అది దేవుని చిత్తం. మొదటిగా ప్రైజ్ ది లార్డ్. రెండవది మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి ఇలాగు చేయుట మీ విషయంలో యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తం. చాలు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా దేవుని బిడ్డలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత ఆశీర్వదింపబడుతున్నటువంటి దేవుని బిడ్డలు ప్రతి విషయంలో ఏం చేయాలి? మీ ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి, ప్రభువా ఈ పెళ్లి చేశారు మీకు వందనాలు అని ఒక సేవకుల్ని పిలిచి, ఏమండి వారి స్తోమతను బట్టి కొందరు దేవుని బిడ్డలను పిలిచి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఏ విధంగా? చిన్న కృతజ్ఞత కోరిక పెట్టుకుని. ఆమె ఒకవేళ సామర్థ్యం ఉందనుకోండి, మంచి మైక్ పెట్టి ఇదిగో మా ప్రభు మాకు ఈ ఘనమైనటువంటి కార్యాన్ని చేశాడు అని ఆ గ్రామం అంతా వినిపించేటట్టుగా దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక పెళ్లి జరిగినా, పిల్లలు పుట్టినా, ఒకవేళ బాబు బర్త్డే అయినా, ఏమండి దేనికైనా ఏం చేయాలంటే ప్రతి విషయానికి యేసుని ఆహ్వానించాలి. ఆమె మేము మాత్రం నలుగురు పిలుచుకొని 10 మంది పిలుచుకొని చిన్నగా ఏదో కేక్ తీసుకునండి, లేదంటే ప్రార్థన చేసుకునండి, మేమే చేసేసుకుని ఏదో చేసేసుకుంటాము అంటే మీరు ఏం చేస్తానంటే దైవ సేవకుడిని పిలవకపోతే యేసయ్యను కూడా మీరు పిలవట్లేదు. హల్లెలూయా. ఎవరిని పిలవట్లేదు? యేసయ్యను పిలవట్లేదు. అక్కడ వాక్యానికి ప్రార్థనకి చోటు లేదు అంటే అక్కడ యేసయ్యకు చోటు లేదు. కాబట్టి
నీ విషయంలో ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఏది మేలైతే పొందారో ఆ మేలుకు బదులుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దైవ సేవకులను కొద్దిమంది సంఘ బిడ్డలను పిలిచి ఏం చేయాలంటే మనము దేవుని నామని అక్కడ వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆ తర్వాత మిగిలినటువంటి కార్యక్రమం ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. స్తోత్రం. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వటం ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నాం. అసలు దేవుని చిత్తం అంటే ఏమిటో ఎరగనటువంటి శిష్యులు అప్పుడే కొత్తగా ప్రభువును వెంబడిస్తున్నారు. కానీ మీరు చేసే ప్రార్థన ఏం చేయాలి? పరలోకంలో తండ్రి నీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలాగ జరగాలి అని ఆ ప్రారంభ ప్రార్థనలోనే ఎంతో లోతైనటువంటి విషయాలు ఏమండి యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పిస్తున్నారు. కనుక ఒకటి జాగ్రత్తవానికి దూరంగా పారిపోయి తన ఘటాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటం దేవుని చిత్తం. రెండవది దేవుని చిత్తం ఏంటంటే ఇది ప్రతి విషయంలో ఏం చేయాలి చాలా 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 లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఖర్చు పెట్టడానికి చాలా పెద్ద లెక్కేం లేదండి, పర్లేదు బాగా అని చాలా ఖర్చు పెడతారు. కానీ దేవుని కార్యక్రమాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఎక్కడ కుదిరితే మాటలా పూట మాటలా ప్రార్థన మాటలా ఎంత ఖర్చు దేవుని కొరకు లెక్కలేసుకోవాలి. హల్లెలూయా. మీరు ఒకసారి గమనించుకోండి. ఆరోగ్యం బాగోలేదనుకోండి, హాస్పిటల్ చుట్టూ తిరిగారు, వేలకు వెళ్ళి పోసారు. అది ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బాగు చేశారు. స్తోత్రం. మరి ఏసైకు అసలు ఏమి బాగు చేయడానికి వేలకు వెళ్ళి పోసారు అనుకోండి, బాగు చేసానికి ఎందుకు ఖర్చు పెట్టారు? అలాగని వింటారా? కనీసం మన అన్నికి ఇంకొక మాట చెప్పారు, తగిన స్తోమతను బట్టి ఏం చేయాలి? స్తోమతను బట్టి తగిన విధంగా దైవ సేవకులు పిలిపించుకుని మనం ఆ యొక్క కృతజ్ఞత ఈ సాక్షి అందరూ పిలుచుకుని ఇదండి మా పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు ప్రభు విధంగా చేశాడు అని సాక్ష్యం చెప్పి తర్వాత సేవకులు వాక్యం చెప్పినప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ సాక్ష్యం ద్వారా ప్రభువుని కొందరు అంగీకరించవచ్చు. ఆ తర్వాత దైవ సేవకులు చెప్పేటువంటి బోధన బట్టి అనేక మంది ప్రభు తట్టు తిరగవచ్చు. అమ్మే కొన్నేళ్ళు చేసింది అంటే ఇంటి వారిని అందరిని పిలవనిపించాడు. చక్కగా అతను ఇరువురు వాళ్ళు కూడా వచ్చారు, దైవజాన్ని పిలిపించాడు. రైతులో అక్కడ వాళ్ళందరూ అనేక మంది పేతురు గారు ప్రసంగిస్తూ ఉండగా దేవుని ఆత్మ అన్యజనుల మీద సైతం దిగటం చూసి ఇంకా ఆత్మ పొందడానికి పరిశుద్ధాత్ముడే వాళ్ళ మీద దిగిరవడానికి ఆటంకపరచలేదు. ఇంకా రక్షణ కావడానికి ఏంటంటే అంటే ఒక్కొక్కరు అందరూ వచ్చేసి అలా వాళ్ళందరూ బాప్తిస్మం పొందేస్తారు. అమ్మాయి హల్లెలూయా. దైవ సేవకుడు ఆ ఇంట ప్రారంభించడం ద్వారా పేతురు ఆ యొక్క కొర్నేలు యొక్క రక్త సంబంధికులందరికీ రక్షణ వచ్చేసింది. ఆమేన్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రానటువంటిది దైవ సేవకుని యొక్క రాక వల్ల అక్కడ అద్భుతం జరిగింది. ఆమేన్. అందుకే రెండవది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విధంగా అంటే సేవకుని అలాగే సంఘాన్ని పిలిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్లో మూడవది మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయిట ఇది దేవుని చిత్తం. హలో, కొంతమంది దేవుని దూషిస్తూ ఉన్నా, దైవ సేవకులు దూషిస్తూ ఉన్నా, దేవుని సంఘాన్ని దూషిస్తున్నా వాళ్ళు తిప్పుకుంటే తిప్పుకో. నన్ను ఏమన్నా మాట అన్నావా? డొక్క చింపి డోలు కట్టి మెడలో తెచ్చిన డోలు డబ్బా వాయించకపోతే నా పేరు తీసే. హలో, అలాగే దేవుని నామానికి మొత్తం ఎక్కువైపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. మీకు వెళ్ళాలనుకోండి ఏం చేయాలి? మూర్ఖుల నోరు మోయించటం దేవుని చిత్తం. దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే గొల్యాతు దేవుని ప్రజలను కూడా దూషిస్తూ ఉంటే ఈ స్తోమతులేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను దేవుని తిరస్కరిస్తాడా అని సహించలేకపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏంటన్నమాట? మూర్ఖుల నోరు మోయించుట అది దేవుని చిత్తం. దేవుని చిత్తం అనేది లోతైనటువంటి విషయం. నమ్మండి, మారు మనసు పొందండి. ఇంకా ఇది ప్రారంభ దశ. ఇది కష్టాలు ఇవ్వకపోతే అది అవును ఇవన్నీ చేస్తాడు, కానీ
ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన చిత్తం ఆయన చిత్తం ఆయన చిత్తం చేయాలి. హల్లెలూయా. ఎట్లా చెప్పండి, ఎట్లా చెప్పండి. చాలా మంది అమ్మా ప్రార్థనకు రండి, దేవుని చిత్తం అయితే వస్తానండి. ఏమైతే హలో, దేవుని కార్యక్రమాలకు పాలు పంపులు పొందటం, ఎప్పుడు దేవుని యొక్క ఉపవాస కూటాలు జరుగుతున్నా, ఉద్యోగ కూటాలు జరుగుతున్నా, ఒకవేళ మహాసభలు జరుగుతున్నా, విన్నారా, ఆ యొక్క సభలకు హాజరు కావటం అది ఎప్పుడు దేవుని చిత్తమే. హల్లెలూయా. ఏదన్నమాట, ఎప్పుడు కూడా దేవుని చిత్తమే. దేవుని యొక్క కార్యాల్లో పాలు పంపులు పొందడం అది ఎప్పుడు దేవుని చిత్తమే. ఎప్పుడన్నా ఇలా ప్రార్థన చేస్తారా మీరు, ప్రభువా నేను భోజనం తినాలంటే నీ చిత్తం బయలుపరచు, నువ్వు చెప్పే కానీ తింటానని అంటారా? ఆవురు మండి వెళ్ళిపోయి దాములు పడిపోయి ఓ టక 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 పెట్టుకుని ఆవురు దేవుని చిత్తం కోసం కలిపెట్టచ్చు కదా, కలిపెట్టు. కానీ పోటాలంటే దేవుని చిత్తం అయితేనండి అప్పుడు వస్తానండి, అప్పుడు చూస్తానండి. హలో, దేవుని విషయాల్లో పాలు పంపులు పొందడం ఎప్పుడు కూడా అది దేవుని చిత్తమే. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి, హల్లెలూయా. మూర్ఖులను మోయించడం కూడా దేవుని చిత్తమే. ప్రభు నామం నిమిత్తం ఒకవేళ మూర్ఖంగా ప్రవర్తించి మీరు ముందుకు వస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడినా ఏం చేయాలి? ఆగిపోకూడదు. యేసు ప్రభు ఏం చెప్పారు? ఇది ఇరుకైన మార్గం, ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడండి. ఎందుకు పోరాడడం అన్నారు? మీ తల్లి, సహోదరుడు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇంటి వారి ఆటంకపరచవచ్చు, బంధువులు ఆటంకపరచవచ్చు రక్షణ పొందకుండా. హలో, విన్నారండి? ఇంకా ఇది ఇరుకైనటువంటి మార్గం, అందులో మీరు ప్రవేశించాలి అంటే అనేక మంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఏ మాత్రం కూడా ఆగిపోయారా? ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం అయితే మరి ప్రయాణం చేయడానికి పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. వరకు పోరాటం అందరూ
ఆత్మీయ పోరాటంలో యేసును వెంబడించడానికి, నువ్వు నమ్మి బాప్తిస్తం పొందడానికి, లోతైనటువంటి ఆత్మీయ జీవితం ఎదగడానికి ఎంతమంది ఎన్ని అవంతరాలు ఎదురైనా ఏం పడ్డారు? నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, అవమానాలైనా ఆవేదనలైనా దేవుని చిత్తం చేయటానికి, హల్లెలూయా, అవమానాలు ఆవేదనలు దేవుని కృప నుండి నిన్ను దూరం చేయకూడదు. హలో, ఏ సమయంలో ఏమి సంభవించినో ఎరగనటువంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక దేవుని చిత్తం చేయడానికి ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖుల నోరు మోయించాలి. ఈ యొక్క ఇరుకు మార్గంలో అవమానాలు, నిందలు నిర్లక్ష్య పెట్టి యేసు వైపు చూచుచు మీరు దేవుని యొక్క సాగిపోవటం, అది మీ విషయంలో దేవుని చిత్తం. ఆమేన్. మరొక విషయం, పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకున్నప్పుడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారం నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆ విషయం ఏది దేవుని చిత్తం అంటే, తమ ఆత్మలను సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకొనవలెను అంటూ ఉన్నాడంటే, డైరెక్ట్ గా మనం దేవునికి అప్పగించుకోలేదు. మరి దేవుని చిత్తం ఏంటంటే, దేవునిని బట్టి ఏ దైవ సేవకుని అనుగ్రహించాడో ఆ యొక్క దైవ సేవకునికి అప్పగించుకోవాలి. ఏం చేయాలి? అప్పగించుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మాస్కోనియ సంఘాల గురించి పౌలు గారు అంటారు, వారు నిరుపేదలైనను దేవుని చిత్తము వలన, దేని వలన చెప్పండి, దేని వలన? దేవుని చిత్తము వలన మాకును తమ్ముడు తామే అప్పగించుకోలేరి. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు ఆత్మలను అప్పగించుకోవడం అంటే, నీవు ఏం చేయాలి? దేవుని బట్టి దైవ సేవకునికి అప్పగించుకోవాలి. హలో, నేను అప్పగించుకున్నాను కనుక చెప్పగలుగుతున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఎవరికి? దేవునిని బట్టి దైవ సేవకునికి అప్పగించుకోవాలి. ఎవరెవరు అప్పగించుకున్నారు, ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందారు అంటే, మోషేకు యెహోషువ అప్పగించుకున్నాడు. యెహోషువ సొంత ఆలోచన అంటే ఏమీ లేదు. యెహోషువ బయలుదేరంటే బయలుదేరుతున్నాడు. యెహోషువ సైన్యం ముందు సాగిపో అంటే సాగిపోతూ ఉన్నాడు. యెహోషువ ఆ ఎదుగుతున్నటువంటి రాజ్యాన్ని మనం జయించగలమో జయించలేమో వెళ్ళి చూసిరా అంటే చూసినట్టుగా వచ్చి మరలా సేవకుడితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే యెహోషువ, దేవుడు నన్ను ప్రార్థనకి సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు, బయలుదేరు నువ్వు కూడా. ఎన్ని రోజులు మరలు ఎప్పుడు తిరిగి వస్తాం? వ్యాఖ్యానం సర్దుకోమంటారా? అసలే మీరు దేవునితో మాట్లాడుతుంటే మై మర్చిపోతారు. కాబట్టి ఇదేమీ అడగలేదు. ఆయన బయలుదేరమన్నాడు, ఈయన బయలుదేరిపోయాడు. ఇద్దరు కొండ ఎక్కి సగం ఎక్కిన తర్వాత, యెహోషువ మీరు ఎక్కడ కొండ సగంలో, నేను పైకి వెళ్తాను. సీనాయి కొండ పైకి అంటే వెళ్ళాను. 40 రోజుల దాకా రాలేదు. ఎవరు? 40 రోజులు యెహోషువ కూడా అక్కడే ఉండిపోయాడు. హలో, ఎందుకు ఉండగలిగాడో తెలుసా? నమ్మకమైన సృష్టికర్తకు యెహోషువ అప్పగించుకున్నాడు.
దేవునికి పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా దేవుని సేవకునికి దేవుని చిత్తము అప్పగించుకోవడం వల్ల యెహోషువ దేవుని చిత్తాన్ని చేశాడు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కనుక మోషేతో అన్నాడు ఒక సందర్భంలో దేవుడు, నేను బండకు ఆజ్ఞాపించమంటే కొట్టవు, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక కణాలను చూస్తావు కానీ నీవు ప్రవేశించవు, చూస్తావు అని మోషేతో దేవుడు అన్నప్పుడు, దేవా మీరు నన్ను తీసుకుని వెళ్ళిపోతే నేను రావడానికి నోడవు, నేను వచ్చేస్తాను. కానీ ఒకటి, ఈ ప్రజలు కాపరలేని గొర్రెలైపోతారు. ఏమైపోతారు? ఈ ప్రజలు కాపరలేని గొర్రెలైపోతారయ్యా అని దేవునికి మోషే ప్రార్థన చేస్తే యెహోషువను గురించి దేవుడు ఏమంటాడంటే, నేను నీ తర్వాత నాయకుడిగా ఉండటం కొరకు యెహోషువను నేను నా ఆత్మ చేత నింపాను. ఏం చేశాను? యెహోషువను. ఎందుకు యెహోషువను మాత్రమే దేవుడు కోరుకున్నాడంటే, కానాను దేశంలో బయలుదేరినటువంటి వారి అందరికంటే ఒక ప్రత్యేకంగా యెహోషువ మోషేకు అప్పగించుకున్నాడు. కాలేబు కూడా ఉన్నాడు, కానీ కాలేబు కంటే కూడా ఎక్కువగా మోషేతో ప్రయాణాలు చేసినటువంటి సందర్భాలు, మోషే చెప్పిన ప్రతి మాట ఎక్కువగా, ఎందుకంటే యెహోషువ అప్పగించుకుని అందుబాటులో ఉన్నాడు. ఎవరు? యెహోషువ అందుబాటులో ఉంటే అలాగే మన సువార్థికులు కొందరు ఉంటారు, ఎక్కువ ఎవరు అందుబాటులో ఉంటారో వారికి కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు అప్పగిస్తూ ఉంటారు. స్వార్థ పని మీతో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారంటే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాము, స్తోత్ర, హల్లెలూయా. అలాగే దేవుని సంఘం ఏం చేయాలంటే అప్పగింపు. ఎవరో చెప్పండి, ఏం చేయాలి? దేవుడు ఆ యొక్క నమ్మకమైనటువంటి సృష్టికర్తకు యెహోషువ అప్పగించుకున్నాడు కనుక తన జీవితంలో ఎదురులేదు. తనకు అప్పగించుకునేటువంటి వాళ్ళని కూడా యెహోషువ గ్రంథం 1:16 యెహోషువ దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు అంటారు, యెహోషువ నీవు ఆజ్ఞాపించినంత మేము చేస్తాము, నీవు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళతాము, మోషే చెప్పిన ప్రతి మాట విన్నట్టు నీ మాట కూడా మేము వింటాము. తనకు కూడా చూడండి, అప్పగించుకునేటువంటి వాళ్ళని యెహోషువకు దేవుడు అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆదివారం రావటం, ఎక్కడెక్కడ దులిపేయటం, మళ్ళీ వెళ్ళిపోవటం ఇది వేరు. వింటారండి, అప్పగించుకోవటం వేరు. అప్పగింపు. అలాగే రెండవది సమూయేలు ఏలికి అప్పగించుకున్నాడు. సమూయేలు తల్లి సమర్పించిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళినట్టు అసలు కనిపించదు. దేవునికి అప్పగించుకున్నాడు, మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, కొన్ని సందర్భాల్లో కఠినమైన మాటలు కూడా విన్నాడు. ఎవరు? సమూయేలుతో దేవుడు మాట్లాడిన తర్వాత మీకు తెలుసు కదా, అందుకే నేను స్పీడ్గా వెళ్తాను. స్తోత్రం. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, చిత్తమండలి రాసులు ఆలకిస్తాడు, సెలవు ఉన్నాడు. 4వసారి తెల్లారిపోయింది. దేవుడు చెప్పాల్సింది ఎక్కడికి పడుకున్నట్టు తెల్లారిపోయింది. ఏమీ వచ్చిందంటే, అబ్బాయి రాత్రి దేవుడు ఏం చెప్పాడో ఒక్క మాట కూడా మరుగు చేయకుండా చెప్పు, లేకపోతే దేవుడు నీ మీద కీడు కలగ చేస్తాడు, జాగ్రత్త. ఆ మాటకు నువ్వు బాగా కలిగించాడు కదా, మరుగు చేయకుండా చెప్పాడంట. ప్రతి పరిస్థితిలో సమూయేలు ఏం చేశాడో తెలుసా? దేవుని బట్టి, నమ్మకమైన సృష్టికర్తను బట్టి ఏ దైవజనుడి దగ్గర అయితే సమూయేలు ఉంచాడో ఆ దైవ సేవకుడికి అప్పగించుకున్నాడు కనుక ఆ తర్వాత ఈ 3 వచనాలకు వచ్చేసరికి 3వ అధ్యాయంలో 3వ వచనంలోకి వచ్చేసరికి సమూయేలు పెద్దవాడు కాగా దానం మొదలుకొని బెయేర్షెబా వరకు దేవుడు అతనికి ప్రవక్తగా స్థిరపడి చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పగింపులో ఏముందంటే ఆశీర్వాదం. ఏంటి అప్పగింపు? ఒకదానికొకటి లేకు. ఇదేంటి నాకు చిత్తవల్లని ఇప్పుడు అప్పగింపు అంటున్నారేంటి? అవును, నమ్మకమైన సృష్టికర్తకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవటం అది దేవుడి చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? అప్పగింపు. ఈ అప్పగించుకున్న వారు పిల్లల వివాహాలైనా ఇంకొకటైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను పాస్టర్, ఏం చేయమంటారు అంటే మనం కొందరు ఏం చేస్తారు, నిర్ణయాలు తీసేసుకున్నాక చెప్తారు. నిర్ణయాలు తీసేసుకుని కొంత ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇలాగా మేము అనుకున్నాం, ఇలా చేస్తున్నాం, మీరు కూడా రండి.
అప్పగింపు ఉంటే ప్రజలు అలా చేయగలరు. కొందరు ఉంటారు వాక్యం అర్థమైన వారు, కొందరు చక్కగా ముందుగానే అన్ని సంప్రదించి ఇలా చేస్తాను, ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆలోచన ప్రకారంగా ముందుకెళ్ళినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నమ్మకమైనటువంటి సృష్టికర్తకు అప్పగించుకుంటే దానిలో ఏముందన్నమాట, ఆశీర్వాదం అనేది ఉంది. అలాగే దరిద్ర కుటుంబం ఎలీషా, ఒకదాని ఒక వారసుడు, బోర్డు అంత ఆస్తుంది, తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చేసింది. ఏలియాతో దేవుడు అన్నాడు, ఏలియా నీవు షాపాతు అనేటువంటి ఆ యొక్క నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఉన్నాడు, అతని నీ తర్వాత సేవకుడిగా ఉండటం కొరకు అభిషేకించు. ఇద్దరు వ్యక్తులు చెప్పాడు, ఒక అతనేమో రాజుగా అభిషేకించమన్నాడు యెహూ అనేటువంటి వ్యక్తిని, కానీ అతనికేమో పట్టాభిషేకం చేయి, ఇతనికేమో అభిషేకించు. నూనె పోసి అతనికి ఉన్న అభిషేకానికి ఇతనికి ఉన్న అభిషేకానికి వ్యత్యాసం ఉంది. పట్టాభిషేకం రాజ్యం మీద రాజుగా ఉండటం కొరకు యెహూ, ఏలియా నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి. స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ఎలీషా పిలుపులోనే ఉంది, ఏలియా తర్వాత ప్రవక్తగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ పిలుపు నిజంగా వెళ్ళాడు, ఏలియా గారు ప్రసంగం చేయలేదు, కూర్చోబెట్టి శిష్యత్వం క్లాస్ ఏం చెప్పలేదు. అబ్బాయి ఇదిగో దేవుడు నిన్ను శిష్యుడిగా సేవకుడిగా నా తర్వాత సేవకుడిగా ఉండాలని చెప్పాడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఇది 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 కాబట్టి ఇలా నువ్వు వదిలేసి వచ్చేయాలి, ఇవన్నీ ఏమాత్రం కూడా ప్రసంగం చేయలేదు. ఎవరు? ఏలియా. ఎవరికి? ఎలీషా. వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు, వెళ్ళి తన పై ఉన్న దుప్పటి చెప్పాడు, అంతే. అభిషేకం దుప్పటి ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే ఎలీషా మీద. ఆమె హల్లెలూయా. నా ఇంట్లో నా నాగలే, నా పొలం, నా వ్యవసాయం అన్నమాట మానేసి ధైర్యంగా నేను నీతో కూడా వచ్చేస్తాను. కానీ ఒక షరతు ఏంటంటే, వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళను గుడ్డు పెట్టుకుని వచ్చేస్తానంటే నా వాళ్ళకి అభ్యంతరాలు పోయిరమ్మన్నాడు. ఆయన వెళ్ళాడు, మరి ఏం చెప్పాడు? అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త, సేవకుడు అమ్మన్నాడు దేవుడు నన్ను, కాబట్టి నేను సేవకుడు వెళ్తాను. ఏం చెప్పాడు? ఎందుకంటే నిజంగా తల్లిదండ్రులు ఎంత ఇచ్చారు, ఏ విషయం ఎంత ఇచ్చి ఉంటాడు అక్కడ. అసలు ఎప్పుడు వెను తిరిగి చూడాలి. ఎవరికి అప్పగించుకున్నాడు? ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి. దేవుని బట్టి దైవజనుడైన పరీక్షలు పెట్టాడు. ఎవరికి? ఎలీషా. ఇద్దరు కలిసి, మీరు 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం చూస్తే గిల్గాలుకు వెళ్ళారు. ఇదిగో దేవుడు నన్ను ఇక్కడ నుంచి బేతేలుకు రమ్మంటున్నాడు, మీరు ఇక్కడే ఉండు అంటే, గిల్గాలు అనగా చక్రం. గిల్గాలు అనగా చక్రం. మానవుడు ఇక్కడే ఉండి చక్రం తిప్పేద్దాం అనుకుంటాడా, నాతో కూడా వస్తాడు చూద్దాం అనుకున్నాడు. కానీ నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నేను నీతోనే వస్తాను అని ఇద్దరు కలిసి బేతేలుకు వెళ్ళారు. బేతేలు అనగా దేవుని ఇల్లు లేదా రొట్టెల ఇల్లు అని అర్థం. ఎక్కడ ఉన్నామంటే, ఇక్కడ కూడా నేను ఉండను, నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నీతోనే వస్తాను అన్నాడు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఎరుకోకు వెళ్ళారు. ఎరుకో శాపగ్రస్తమైంది, కానీ ఎరుకో అనే పదానికి అర్థం ఏంటంటే సువాసన గలది అని అర్థం. అంటే ఇక్కడ ఈ యొక్క పరిమళాలు, ఈ యొక్క వాసన, ఈ యొక్క మంచి ఫలవంతమైనటువంటి ఈ ప్రదేశాన్ని చూసి ఉంటాడా, ఆయన వచ్చేస్తాడా అనుకున్నాడు. అక్కడ టెస్ట్ పెట్టాడు, నీ జీవంతో నన్ను నువ్వు ఎక్కడే ఉండు ఎలీషా, దేవుడు నన్ను యోర్దాను నది ప్రాంతానికి, యోర్దానికి వెళ్ళమంటున్నాడు అని చెప్పాడు. అంటే యోర్దాను అక్కడ నేను ఉండను, ఇక్కడ నీతోనే వచ్చేస్తాను. క్రైస్తవ యోర్దాను, హలో, అది తూర్పుగోదావరి జిల్లాలాగా చాలా పచ్చగా ఉంటుంది, నీరు పాలు ప్రదేశం. మీరు ఆదికాండం 13వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము లోతు వేరయ్యేటప్పుడు లోతు కన్నులెత్తి చూసినప్పుడు యోర్దాను నది ప్రాంతం అంతా పచ్చగా దేవుని తోట వలె ఉందంట. ఎలా ఉందండి? ఎలా ఉంది? యోర్దానులో కూడా ఆగిపోతాడా? ఆగిపోలేదు. టెస్ట్ పెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మా పాస్టర్ గారు మాకు టెస్ట్ పెట్టారు. స్తోత్రం. పాస్టర్ గారు అన్నారు, ఒక రోజు నన్ను పిలిచి వెళ్ళిపో, ఈ చిల్లర లెక్క పెట్టు అన్నారు. వాళ్ళకి ఇంకా కాయిన్స్ ఉన్నాయి, రూపాయల కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడే బయట రేక్ పండుగ వాళ్ళ మీద ఎక్కడ కాదు పైకి లెక్క పెడుతున్నాను. అది పట్టుకుని నేను పైకి వెళ్ళేసరికి ఒక సిస్టర్ మాస్క్ వేసుకుని ఓ పెద్ద జగరాసేస్తున్నట్టుగా కూర్చోండి. స్తోత్రాలు. నేను లెక్క పెడతా ఉన్నాను. నేను ఇప్పుడు లెక్క పెట్టినా అమ్మ నాకు బాగా చెప్పారు కదా, నాకు చెప్పిన నేనే చేస్తాను, నీకెందుకులే అన్నాను. అంటే ఎవరైనా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఏం చేస్తారు? ప్రేమదాములు అవన్నీ వాక్యానికి విరుద్ధం అంటాను అని లెక్క పెడతా ఉంది. ఒకరు ప్రేమిస్తున్నా లేకపోతే చచ్చిపోతారంటే ఏం చేస్తారు? ఈ దెయ్యం పట్టిందని చెప్తాను.
అని ఈ లెక్కడదా కొన్ని ఈ మాట్లాడుతున్న కొన్ని 2 పాయింట్స్ అని జారిపోయి మళ్ళీ లెక్కట్టుకోవాల్సి వచ్చేది. వీడేమో పక్కనే. అప్పుడు నాకు ఎందుకంటే డౌట్ వచ్చింది. స్తోత్రాలు వాళ్ళు దేవుడు మహాకృప. ఎందుకే ఏం జరిగిందంటే నాకు ఆ తర్వాత అర్థమైంది, మా పాస్టర్ ఎక్కడ మంచిగా కొట్టేశారు అనమాట. ఎందుకే అక్కడ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఏంటి ఎలా మాట్లాడుతుంది అని వచ్చేసి అనుకున్నాను. మొత్తం మీద లెక్క పెట్టేసి, ఎందుకంటే నేను చర్చలోకి వెళ్ళేసరికి నాకంటే మరి ముందు ఇంకొక ఆయన అనుకున్నాను. నాకు తెలియదు ఆ విషయం. కాలేజ్ వాడితే అప్పుడు ఇలా ఉంటుంది. ఇదేంటి అలాగే నువ్వు చర్చలోకి వెళ్ళావా అన్నాను. పైకి వెళ్ళావా అన్నాను. నువ్వు వెళ్ళవా అన్నాను. నేను ఇలా నువ్వు వెళ్ళావా అన్నాను. అయితే మొత్తం మీదే జరిగింది అనుకుని నేను ఇద్దరం బయటకు వచ్చేసరికి మరి పాస్టర్ మంచం కింద నుంచి పెట్టుకోవడం నా గోడ ఎలా దూకేశారు, ఆలయం మీదకి ఎలా వెళ్ళారు, ఆలయం ఎట్లా ఉంటారు వస్తా ఉంటారు. అసలు ఏమై ఉండదు, ఏం అర్థం కాలే మా ఇద్దరికి, ఏం అర్థం కాలే. ఆ మర్నాటి ఆదివారం అది ఐక్య ఆరాధన వాకింగ్ చెప్తూ నా దగ్గర ఉన్నటువంటి పరిచారులకు నేను ఒక టెస్ట్ పెట్టాను. దానిలో వాళ్ళు పాస్ అయ్యారు. పరిచారకులు పరీక్షింపబడాలని ఆ వాక్యాన్ని బట్టి నేను పరీక్ష పెట్టిన దానిలో పాస్ అయ్యారని చెప్పారు తర్వాత. స్తోత్రం. అప్పుడు అర్థమైంది, ఓహో అయితే పాస్ గారు ఏమాంసం కింద అక్కడే ఉన్నారనమాట. ఈ మాటలన్నీ చెప్పించారనమాట. రైతులో హల్లెలూయా. ఎందుకు ఇక్కడ దాకా వచ్చాను? ఏలియా పెట్టినటువంటి పరీక్షలో పాస్ అయ్యాడు కనుక ఎలీషా ఆశించింది. అయితే సరే, ఇప్పుడు నేను యుద్ధ నుంచి కొనిపోబడకముందు ఏం కావాలి నీకు అంటే, ఉన్నదే వదిలేసి వచ్చానండి. ఎవరికి కావాలి? ఈ భౌతిక సంబంధమైనది ఎవరికి కావాలి? ఎందుకంటే నేను ఆత్మ సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాను, పర సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాను. ఆత్మీయ ఐశ్వర్యం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? ఆత్మీయ ఐశ్వర్యం అంటే ఏం కావాలి? అయ్యా తమను ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతూ ఉన్నారు, తమ ప్రార్థన చేస్తే కొంచెం అత్యధికంగా అభివృద్ధి అవుతూ ఉంది, తమను ప్రార్థన చేస్తే ఆర్థికంగా దీవించబడుతున్నారు, తమను ప్రార్థన చేస్తే రాజులు సహితం తమ క్రియలు దిద్దుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒకటి, తమల మీద ఉన్న అభిషేకం నాకు 2 అభిషేకం కావాలి. ఏలియా గారికి డబ్బు వచ్చేసింది. ఏలియా గారికి ఏమొచ్చేసింది? అమ్మో నువ్వు ఇంకేదో అడుగుతావు అనుకున్నాను. ఏమడిగావు? నువ్వు అడిగింది కష్టతరమైనది అడిగావు. అన్ని కొన్ని సూచనలు చెప్పాడు. ఆ సూచనల ప్రకారంగా ఒకవేళ నీకు లభిస్తే లభించవచ్చు అన్నారు. ఇద్దరూ కలిసి సాగిపోతూ ఉంటే చూడండి, నమ్మకమైన సృష్టికర్తకు ఎలీషా ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. కనుక ఏది ఆశించాడో దాన్ని పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా అగ్నిగంధాలు గుర్రాల చేత వెళ్ళిపోతూ ఉంటే, నా తండ్రి ఇశ్రాయేలీయులకు రథములు రౌతులు నీవే. ఏలియా గారి దుప్పటి క్రిందకి జారిందంటే ఆ దుప్పటి తీసుకున్నాడు. యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? నదిలో అక్కడ పెట్టాడు. నది పని అయిపోయింది. హలో, నమ్మకమైన సృష్టికర్తకు ఎవరు అప్పగించుకుంటారో వారి యొక్క జీవితంలో యోర్దాను నది లాంటి పరిస్థితులే ముందు ఉన్నా అవన్నీ దేవుడు పటాపంచలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఈ అద్దరికి వెళ్ళలేమండి, కానీ దేవుడు అరణ్యంలో త్రావును కలుగజేస్తాడని. ఆమేన్. ఎడారిలో నీటి ఊటలో పుట్టిస్తాడని, దప్పిక గల వారి మీద తన ఆత్మను కురిపిస్తాడు అని. ఆమేన్. ప్రభువా ఎడారిలో త్రావును కలుగజేస్తానన్నావు, ప్రభువా ఇదిగొద్దని నీటి ఊటలో పుట్టిస్తానన్నావు, ఎండిన భూమిని సత్తులు గల భూమిగా చేస్తానన్నావు. కానీ దానికి ముందు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నమ్మకమైన సృష్టికర్తకు నీవు అప్పగించుకోవాలి. ఆమేన్. ఎందుకు అప్పగించుకోవాలి? అది దేవుని చిత్తం, ఆయన చిత్తం చేయాలి. రైతులో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభువా అని మనం పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ఏం చేయాలి చెప్పండి. హలో, దెయ్యాలు వెళ్ళగొట్టే కృపావరం ఉన్నా ఒకవేళ తండ్రి చిత్తం చేయకపోతే, నేను చిత్తం చేయకపోతే దెయ్యాలు వెళ్తూ ఓకే వెళ్తాయి. ప్రభు యేసు నామములో శక్తి ఉన్నది కనుక ఆమేన్. యేసుని నామం ఉచ్చరిస్తే దెయ్యాలు పోతాయి. యేసు నామం ఉచ్చరిస్తే రోగులు స్వస్థత పొందుకుంటారు. యేసు నామం ఉచ్చరిస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ అద్భుతాలు జరగడం ఒకటి మాత్రమే ముఖ్యము కాదు. మరి ఏం కావాలి? ఒక వ్యక్తి దేవుని చిత్తం చేస్తూ ఉన్నాడా? వాక్యానుసారంగా ఉన్నాడా? వాక్యము లోపల ఉన్నాడా? నిందలు అవమానాలకు లోక సంబంధమైనటువంటి అపవిత్ర జీవితం ఈ వ్యక్తిలో ఉన్నా? హల్లెలూయా. గమనించండి, దైవ
సేవకులు పడే ప్రయాస, దైవ సేవకుల యొక్క ప్రతిష్టత కలిగి లోక సంబంధం ఎక్కువగా లేకుండా లోకంలో ఉన్న వ్యామోహాలన్నీ వదిలేసి నీతిగా భక్తిగా ఒక ప్రతిష్టతలో, అలాగే దైవ సేవకులు పడే ప్రయాస గుర్తించడం తక్కువ మంది ఉంటారు. కొన్నిసార్లు బాధేస్తూ ఉంటారు. స్తోత్రం. ఎంత ప్రయాసపడుతున్నామో అసలు గుర్తిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొందరు వాక్యాన్ని విని వాక్యాన్ని లోపడగలనట్టు కూడా ఒక తండ్రి మాట విననటువంటి పిల్లల గురించి ఇది ఏం తక్కువ చేయాలి, ఏం కదా మాట వింటలేదు మీ తండ్రి ఎంత బాధపడతాడు. కొన్నిసార్లు అటువంటి బాధ వస్తూ ఉంటుంది. వాళ్ళ మీద కోపం రాదు, కానీ పిల్లలు మాట వినకుండా లోపడకుండా వాళ్ళకి వెనకెళ్ళిపోతే నష్టపోతారే. అసలు మనం ఏది గురి కలిగినామో దాన్ని పొందుకోకుండా వెళ్ళిపోతారే అని కోపం రాదు, కానీ ఒక రకమైన బాధ వేస్తూ ఉంటుంది. లోపల తండ్రికి వేసినటువంటి బాధ వేస్తూ ఉంటుంది. చూడండి, మన పిల్లలు తప్పు చేశారనుకోండి, ఏం చేస్తాం? సమర్పిస్తాం. ఎందుకని? లోపల ప్రేమ. అదే తప్పు బయట వాళ్ళు చేశారు, అది గుర్తులేదు. అది ఎటువంటి అని వాళ్ళ మీద చేసి చిన్న తప్పైనా కానీ మొత్తం గడ్డి ముప్పని నిందలు పంపుతారు. ఏ పిల్లలన్నా అన్నను బయట వాళ్ళు ఎందుకంటున్నాం? పిల్లల మీద ఏముంది? ప్రేమ ఉంది. అలాగే దైవ సేవకుడికి సంఘంలో ఉండేటువంటి దేవుడు అప్పగించినటువంటి దేవుడి బిడ్డల్లో ఒక రకమైన ప్రేమ. ఈ ప్రేమ తండ్రికి తన సొంత బిడ్డల పట్ల ఉండే ప్రేమ. అందుకే హెచ్చరించకుండా ఎన్ని పొరపాట్లు వేస్తున్నా మా దేవుడు దీనికి అక్కడ అలిగించేసి అని ఏదేదో చెప్పేయచ్చు. కానీ అదేమవుతుందంటే అది డూప్లికేట్ ప్రేమ అవుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క మన్నన కాల్పులు రాబట్టడానికి, లేదంటే మనం పొగడించుకోవడానికి, మనం విడవకుండా వెంబడించడానికి ఇవన్నీ చేయొచ్చు. ఈ ట్రిక్కులు మేము కూడా చేయొచ్చు. ట్రిక్కులు తెలియ కాదు, కానీ ఒకరోజు నమ్మకమైన సృష్టికర్తకు దేవుడు అప్పగించిన ఆత్మలను గూర్చి మేము కూడా దేవుడికి లెక్కపోతాం. అందుకే ఏం చేయాలంటే హెచ్చరించవలసిన సమయంలో ప్రేమగా హెచ్చరిస్తే వింటారేమో, లేదంటే ఇంకా సకల విధములైనటువంటి కోణాల్లో కట్టే ప్రయత్నం తప్ప విడగొట్టే ప్రయత్నం, చెదరగొట్టే ప్రయత్నం చేయడానికి మన ఆత్మీయత గారు కానీ నేను కానీ మేము లేవు. వాస్తవంగా కానీ హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. ఎంత చేస్తావు? వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం పైన సరుగుతూ, వాక్యం పైన సన్నట్టు ఎవరి మీద సన్నట్టు? దేవుడి మీదే సన్నట్టు. వాక్యం దేవుడు కదండి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మేము కూడా నమ్మకమైన సృష్టికర్తకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను జాగ్రత్తగా కాసి ఒకరోజు దేవుని ఎదుట నిలబెట్టాలి. కాబట్టి మేము భయపడాలి. ఎందుకంటే కానీ కొన్నిసార్లు సావుకులు పడేటువంటి ప్రయాసం గుర్తించని వారు చాలా మంది ఉంటారు. గుర్తించేవారు అరుదుగా ఉంటారు. ఎందుకు ఆరోగ్యాలు పోగొట్టుకోవాలి? అందులో 3 పూటలు సమృద్ధిగా తినేసి కదలకుండా కూర్చొని వచ్చానికి ఏదో దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఆ ట్రిక్కులు మాకు తెలుసు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చెప్పండి? దేవుడు పెట్టిన దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క ప్రజల పట్ల దేవుడు పెట్టినటువంటి ఆ భారం అది గుర్తించేవారు అరుదుగా ఉంటారు, కానీ గుర్తించినటువంటి వారు దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. మంచిది విన్నారా? కాబట్టి సంఘం దైవ సేవకులు పడే ప్రయాసం కూడా గుర్తించాలి. మేము ఎలా కనపెడతామంటే షోగ్రాస్టర్లా కనపడుతుంటాం. ఏముంది మీ మధ్యలో ఆత్మీయుడు బ్రెయిన్ చక్కగా నీట్గా ఫ్యాన్లు చక్కగా ఇస్తుంది. చక్కగా మనమైతే కష్టపడాలి, వ్యాపారంలో కష్టపడాలి, వ్యవసాయంలో కష్టపడాలి, ఇంకా చదువుల్లో కష్టపడాలి, అన్నింటిలో కష్టపడాలి. హాస్టల్కి ఏమన్నా ఎవరు వాక్యం చెప్పడమే కదా. మీరు ఈ స్థానంలో ఉండండి, మీకు తెలుస్తుంది. ఈ స్థానంలో ఉండండి, మీకు అర్థం ఉంటుంది. ఒకరోజు నిలబడి హలో ప్రసంగాలు మీకు ఒక్కటే కాదు, అదే ఇప్పుడు చెప్పేది ప్రభువా అని ఆయన నామంలో శక్తి ఉంది కనుక. గవ్య కుమారులు ఎవరు? వాళ్ళెవరు? వాళ్ళు పిలుపు ఏదో కేవలం చేస్తున్నాము, వాళ్ళు ప్రార్థన చేస్తే పోలేదా? కానీ అప్పుడు ఎప్పుడు తెలుస్తుందంటే గడ్డగయ్యలేదైనప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. హలో విన్నారా? యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. మా విన్నారు?
మరి ఏం చేయాలి? సమాజంలో కూడటం మానుకోడు. దూరమైన భారమైన ఎవరి సహకారం ఎంతకాలం? కొద్ది రోజులు. వాళ్ళు చెప్పలేదండి, ఈ నాటోలు మారాలంటేనండి, అమ్మోనండి, ఏమోనండి. మరి పర్లోకం అది కాదు. వింటారా? ఆయన చిత్తం చేస్తా ఉన్నావా? భారమైన ఏదైనా ఆయన చిత్తం చేయాలి. నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలీషా ఎన్ని పరీక్షలు ఎదురైనా ఏం చేశాడు? విడవలేదు. ఏ దైవ సేవకుడు చేత ఎలీషాను అభిషేకించాడో ఆ సేవకుడు విడవలేదు. ఆ దైవజనుడు వెళ్ళిపోయేటప్పుడు ఇది కష్టతరమైందే అన్నాడు. ఏ లేఖనని పొందుకున్నాడు. చూడండి, యోగ్దాను ఇలాంటి పరిస్థితులే అతని ముందు రహదారిగా మారిపోయింది. దేవుని చిత్తాన్ని చేస్తా ఉన్నప్పుడు అది ఎండిన ఎడారి అయినా విన్నారండి, అరణ్యమైన అక్కడ నీటి ఊటలు పుట్టించి నేను దీవించడానికి మన ప్రభు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యేసయ్య మాట ఏంటంటే, ప్రారంభంలో ఒక మాట చెప్పాను నేను. వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు మన గురి, మన గమ్యం ఎందుకు ఈ విధంగా ఉపవాసపోతారు, ఎందుకు మనం సమాజంలో కూడుకోవడం, ఆదివారం ఈ విధంగా ఎందుకంటే ఒకే ఒకటి ఏంటంటే దేని కొరకు? పైన ఆయన వాక్యం కొరకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అది పొందుకోవాలి అంటే యేసయ్య అన్నారు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మరేం చేయాలి? ఇది నా తండ్రి చిత్తం చేయాలి. ఏం చేయాలి? నా తండ్రి చిత్తం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా ఒక మాట ఏంటంటే, మీరు తర్వాత చదువుకోండి. యేసు ప్రభు వారు గెత్సెమనీ తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, గెత్సెమనీ తోటలో తండ్రి నీ చిత్తమైతే అందులో చేస్తుందన్నమాట, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఆయన శరీరంతో వచ్చారు కనుక యేసు ప్రభు వారు కూడా ఈ శ్రమ తప్పిపోతే బాగుండును అనే మనసు వచ్చింది. కానీ యేసు ప్రభు వారికి తెలుసు ఈ శ్రమను భరించాలి, ఈ గిన్నెలోనిది త్రాగాలి, అనగా ఆ శ్రమను భరించాలి అని తెలుసు. అది తండ్రి చిత్తమని తెలుసు కనుక మరొక మాట అన్నారు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకుని ఆ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నమాట. హల్లెలూయా. ఏ ప్రార్థన చెప్పండి? యేసు ప్రభువు తెల్లవారు ప్రార్థననే ఉన్నారు. తండ్రి ఆ చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకోవాలి. నీ చిత్తమే సిద్ధించుగాక అని తండ్రి చిత్తానికి ఎప్పుడైతే యేసు ప్రభువు అప్పగించుకున్నారో అప్పుడు దేవదూత వచ్చి యేసు ప్రభు వారిని బలపరిచిందంటండి. ఆమేన్. హలో, విన్నారా? దేవుని చిత్తం చేయడం వరకు ఎవరైతే తమ్మును తాము అప్పగించుకుంటారో యవనస్తులారా, మీలో ఎవరైనా ఒకవేళ దేవుడు తన సేవకు పిలిస్తే ఆయన చిత్తానికి అప్పగించుకోగలరా? రైతరా? హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఒకవేళ కుటుంబాలు ఉన్నటువంటి వారు దేవుని యొక్క పరిచర్యలో పార్ట్ టైం మీరు దేవుని పని కొరకు దేవునికి దైవ సేవకునికి అప్పగించుకొని సువార్తకు మిమ్మల్ని మీరు అప్పగించుకోగలరా? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో వచ్చేపాటు వాళ్ళు మాట్లాడుకుంటే ఇది మాత్రమే కాదు, ఇప్పటికే ఒక సేవకు పార్ట్ టైం సువార్తకు సమర్పించుకొని దేవుని పనిచేస్తున్నటువంటి వారు కాదు, ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు. మీ కొరకు మీరు ప్రతి ప్రయత్నం దేవుని కొరకు కలిసి సమకూర్చే పనిలో మీరు అప్పగించుకోగలరా? దేవుని చిత్తమైతే దేవుని పని చేయడం ఎప్పుడు మీ విషయంలో అది దేవుని చిత్తమే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, కాలాన్ని బట్టి చూస్తే కలిసి సమకూర్చే వారిగా ఉండాలి. ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు ఉన్నది ఈ జన్మ. ఎందుకని ఒక్కొక్క క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడైతే ఒక్కొక్క విశ్వాసి కలిసి సమకూర్చే పనిలో ఉంటే అసలు బయట మందిరం వెళ్ళిపోవాలి. పాటి అనేక మంది కార్లు వేసుకుని వాటర్ సైకిల్ వేసుకుని ఇంకా గ్రామం కదలాలి. ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఏం చేస్తా ఉన్నారు? ఈ భక్తి చాలు, ఆదివారం వెళ్తున్నట్టు అక్కడ భక్తి చేస్తామనుకుంటున్నారు. హలో, ఏదో దర్శన భాగం ఇస్తున్నాం, ఇంకా పెద్ద ఇచ్చేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం అనుకున్నారు. అది కాదు, నిన్ను నీవు దేవుని కొరకు అర్పించుకున్నదనవా? హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం. అసలు ఎప్పుడు అడిగారా, ప్రభువా నువ్వు నన్ను దీవించావు, ఆదివారం వెళ్తున్నాను, వస్తూ ఉన్నాను, కానీ నన్ను ఏం చేయమంటావు అడిగారు? ఇప్పుడు
ఆయన అడగదు అది ఇది అది చేయి, ఉద్యోగమే, వ్యాపారం దయచే, లాభం దయచే, అప్పు లేకుండా చేయి, ఆరోగ్యమే. ఇది మాత్రమేనా? దీన్ని బట్టి దేవుడు ఏమైనా సంతోషిస్తూ ఉన్నాడా? ఓకే, ఆయన చేస్తాడు. ఆయన నమ్ముకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఓకే, ఇవన్నీ చేస్తాడు. కానీ ప్రభు నీ కొరకన నేనేమంటావు అడిగారు ఎప్పుడన్నా? ఉపవాస కూటలో ఈ ప్రేయర్ హాల్లో చివరి రాత్రి తండ్రి మన ప్రభు యేసుక్రీస్తు వారు నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం. హల్లెలూయా. ఇది తొలగించాలని ఉందా, కానీ అది నీ చిత్తం కాకపోతే అది భరించడానికి కూడా అయ్యా అది నీ చిత్తం అయితే అది నీ చిత్తమే స్థితించాలి. దేవుడికి వచ్చి బలపరిచింది. హలో, నేనేమనుకుంటానంటే యేసు ప్రభు వారు ఆ తెల్లవారుజామున సైనికులు వచ్చారు, అలాగే పట్టుకున్నారు, పిడుగుతులు కొట్టారు, జైల్లో అక్కడ తీర్పులు నిలబెట్టారు, ఆంధ్రులు మాట్లాడినారు, మూల కిరిచి పెట్టారు, గడ్డపు ప్రక్క టెంకులు ఆ యొక్క గడ్డపు వెంట్రుకలు లాగుతూ ఉన్నారు, ఇంకా ఆ కాలాలన్నీ పడవలతో పడుతూ ఉన్నారు, ఇన్ని తప్పులు పడుతూ ఉన్నారు. నోరు తెరవలేదంటే ఆ రాత్రి యేసు ప్రభు వారు దేవదూత చేత, తండ్రి అయిన దేవుని చేత ఆ శ్రమను తట్టుకోగలిగినటువంటి ఆ ధైర్యాన్ని పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం చేసే వారికి, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వారిని వారి యొక్క శ్రమలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఒక తాతయ్య గారు ఉన్నారు, సచిన్ తాతయ్య గారు అని. ఆయన ఒక మాట, ఆయన భార్య చనిపోవడానికి ముందు ఒక దర్శనం వచ్చిందంట, ఆయనకి కళ వచ్చిందంట, దేవదూతలు వచ్చి కనపడ్డదంట. నిజంగా ఆయన కళ వచ్చిన తర్వాత ఆ ముందు రోజు తర్వాత మర్నాడు ఆయన భార్య ప్రభునందు నిద్రిస్తే ఈయన ఏమన్నాడంటే ఒకటే, మీరు ఉంటే ఉండటం లేకపోతే లేదు, అంత పాస్ట్ గారు ఎలా చెప్తే అలాగే జరగాలి. నిజంగా వాళ్ళ ముసలు వాళ్ళ వీళ్ళు ఎందుకంటే వాళ్ళంతా అన్యజనంలో నుంచి చాలా మంది వచ్చారు. తిట్టకుండా రే దిగిపోయావురా, నీకు పేటదేవుడికి అవసరం వచ్చిందిరా, నువ్వు అలాగైపోయావురా, ఎలాగైపోయావురా, ఈ కాగా దర్శపోయావురా, ఎన్ని అనుకున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే ముందు ఈ విధంగా నీకు శ్రమ రాబోతుంది, అన్ని రీతి వాళ్ళందరూ మాటలు విని అలా చేయొద్దు, దేవుని చిత్త ప్రకారంగా చెయ్యి అని దేవుడి దూత బలపరిచింది ఆయన్ని. కనుక బంధువులందరూ ఏకమైపోయినా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన మౌనంగా, ఎందుకంటే అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా, ఇంతమంది మొత్తం వాళ్ళు ఏదో అక్కడ కడపూడి జరుపుకుంటారు చూసారంటే జనాన్ని ఎంత ఆ విధంగా కూడా ఎక్కువ ఇంకా ఎక్కువ మంది ఉన్నాయి. అంత ఊరంతా ఏమైపోయినా ఆయన చెప్పవలసిన మాట చెప్పాడు. ఒకటి, పాస్టర్ గారు చెప్పినట్టుగా జరుగుతుంది అక్కడ మౌనంగా ఉన్నాడు. అంటే దేవుడు ఆ గత రాత్రి ఆయన బయటపరిచాడు. హల్లెలూయా. అందరికీ దర్శనం ఇవ్వడు, వీళ్ళకి చెప్పితే నా మాట వింటారనుకున్న వాళ్ళతో మాట్లాడతాడు. మీరున్నారనుకోండి, ఏదైనా పరిపూర్ణమైంచారనుకోండి, అందరికీ చేస్తాను అని తప్పుపోయి చేయకుండా వెళ్ళిపోయి చెప్తారా? వాళ్ళు చెప్పినా వేస్ట్. మరి ఎవరో చెప్పారు, ఏదైనా చెప్పే లేదా చెప్తే మన మాట కొంచెం విలువ గౌరవం ఇచ్చి మన మాట వింటారన్న వాళ్ళకే చెప్తారు. అలాగే దేవుడు కూడా ప్రభావం చెప్తాం తెలియచేయి అంటే అందరికీ తెలియజేయడు, చేసే వాళ్ళకే తెలియజేస్తారు. హల్లెలూయా. మరొక మాట, 1 యోహాను పత్రిక 2:15 దేవుని చిత్తము చేసేవారు నిరంతరం నిలిచి ఉండాలంట. ఆమేన్. దేవుని చిత్తం చేసేవారు 1 యోహాను పత్రిక 2:17 నిరంతరం నిలిచి ఉంటారు. అలాగే మరొక మాట రాయబడింది, దేవుని చిత్తం ఎరిగి ఆ ప్రకారంగా చేయనటువంటి వారికి అనేకమైన దెబ్బలు కూడా తగ్గుతాయి అన్నది. హలో, అందుకే యోన దేవుడు ఒకటి చెప్తే ఒకటి సరిగ్గా దెబ్బలు మనకు తగిలితేనే కానీ లైన్లో పడ్డాయి ఎవరు, అది ఏమి తెచ్చుకోవాలి మనం. కాబట్టి ఆయన చిత్తం ప్రకారంగా వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, అలాగే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నప్పుడు చిత్తం చేస్తే ఆయన చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. అలాగే ఆయన చిత్తం ఎరిగి కూడా ఆ ప్రకారంగా చేయకపోతే కొన్ని ఆ దెబ్బలు మనంతగా మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మన వాక్యం ఏంటి? దేవుని చిత్తం. చెప్పండి ఏం చేయాలి? యేసు ప్రభువు అదే ప్రాంతంగా చెప్పారు శిష్యులకు. చెప్పండి అందరూ బిగ్గరగా చెప్పండి, ఏకవాటిగా చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి
నీ నామము ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడదు గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము లోకమును నెరవేర్చున్నట్లు చిత్తం చేస్తాను.